హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా మనం తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే ఇవ్వడం జరిగింది. వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే అన్నమాట. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని మొదటిసారిగా 1995లో చేయడం జరిగింది ఈ వక్ఫ్ చట్టము. అదేవిధంగా 2025లో దీనికి సంబంధించిన చట్టం చేయడం జరిగింది. వక్ఫ్ 2025 ఓకేనా. సో దీని గురించి న్యూస్లో ఆర్టికల్గా రావడం జరిగింది. సో దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే అయితే వక్ఫ్ అంటే ఏంటి అసలు? అంటే వక్ఫ్ అంటే ముస్లింల యొక్క మత పరమైనటువంటి లేదా ముస్లిం యొక్క సమాజ ప్రయోజనాల కోసం శాశ్వతంగా ఏదైతే దానం చేసిన ఆస్తులు ఏవైనా కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ, అవి శాశ్వతంగా దేవుడికే మతపరమైనటువంటి దేవుడికే అంకితం చెందాలని చెప్పి ఏవైతే ఆస్తులుగా భావిస్తున్నారో వాటిని వక్ఫ్ అంటారు. అయితే వక్ఫ్ చట్టం అంటే ఇది కూడా ఇస్లాం యొక్క మతపరమైనటువంటి ప్రయోజనాల కోసము ఉపయోగించబడే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించేటటువంటి భారతీయ చట్టాన్ని వక్ఫ్ చట్టం అని చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి వక్ఫ్ చట్టం 1995లో చేశారు. దాన్ని సవరించి మనకు ఇటీవల 2025లో వక్ఫ్ చట్టంని చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఓకేనండి. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్యానించిందనమాట. అయితే కొన్ని నిబంధనలపై మాత్రము స్టే ఇస్తున్నామని పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు అని చెప్పి న్యూస్ రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నిబంధనలు చూసినట్లయితే 5 సంవత్సరాల పాటు ఇస్లాంను అనుసరించిన తర్వాతనే వక్ఫ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ మతపరమైనటువంటి ప్రయోజనాల కోసము ఏదైతే అమౌంట్ ఉందో వాటిని కలెక్ట్ చేసేటువంటి హోదా పొందాలంటే 5 సంవత్సరాల పాటు ఇస్లాంను అనుసరించాలి. ఓకేనా. ఇలా అయితేనే ఈ వక్ఫ్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఓకే. అయితే మనకు దేశవ్యాప్తంగా మనకు 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఇదనమాట. ఇది వక్ఫ్కి సంబంధించినటువంటి వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నమాట. ఓకేనా. ఇది మన ఫస్ట్ టాపిక్గా మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రువాండాలో మహిళల ప్రాతినిధ్యం 64%, 64% ఉందంట. అంటే నిన్న మనకు తిరుపతిలో జరిగినటువంటి ఏదైతే చట్టసభల మహిళా సాధికారిత కమిటీ జాతీయ సదస్సు జరిగిందో అందులో భాగంగా మనకు రువాండాలో మహిళల యొక్క ప్రాతినిధ్యం 64% ఉందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది మనము ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ అంశాన్ని మనం చూడవచ్చు. ఓకే. జాతీయ అంశంగా మనము దీన్ని చూడవచ్చు. నెక్స్ట్, అక్రమంగా జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశము. బీహార్లో త్వరలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే బీహార్లో అక్రమం జరిగిందని అంటే ఏదైనా అవకతవకలు జరిగాయని తేలినట్లయితే దీన్ని సస్పెండ్ చేస్తామని చెప్పారు. అయితే ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాబట్టి ఎటువంటి అలాంటి అక్రమాలు జరగకూడదని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. దీని యొక్క తుది విచారణ అన్నది ఏదైతే బీహార్లో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించి తొలగింపు వ్యవహారం ఏదైతే ఉందో వాటి గురించి జరుగుతున్నటువంటి స్టే అన్నది
అక్టోబర్ 7న తుది విచారణ ఉందన్నమాట. ఓకేనా. సో ఇదండి. నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఎర్రకోటకు నల్లచారలు. ఎర్రకోట మనకు తెలుసు కదా, మన పార్లమెంట్. నల్లచారలు అంటే దీని విషయం చూసినట్లయితే దేశ సార్వభౌమాధికార ప్రతీకగా నిలిచినటువంటి ప్రాచీన కట్టడం ఇది. దీన్ని యమునా నది సమీపంలో 17వ శతాబ్దంలో షాజహాన్ చక్రవర్తి దీన్ని ఎర్రమట్టితో నిర్మించడం జరిగింది. ఓకేనా. ఎర్రకోట మనకు ప్రస్తుత పార్లమెంట్ ఢిల్లీలో ఉంటుంది. అయితే ఈ గోడలపై నల్లటి కాలుష్య చారలు ఏర్పడ్డాయనేసి మనకు కొన్ని అధ్యాయాల ద్వారా తెలియడం జరిగింది. అయితే వాతావరణ కాలుష్యం కారణంగా దీనస్థితికి చేరుతుందని చెప్తున్నారు. అయితే ఇది అన్నమాట. ఇది ఎర్రకోటకు సంబంధించినటువంటి చిన్న అంశం రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అంతర్జాతీయ అంశంగా చూసినట్లయితే ఇజ్రాయేలు రక్తదాహాన్ని అడ్డుకుందామని చెప్పి ఇందులో ఒక వార్త రావడం జరిగింది. అయితే ఇజ్రాయేలు రక్తదాహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అరబ్ ముస్లిం దేశాలకు ఖత్తర్ అధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ దాని పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ సమావేశంలో 50 దేశాలకు పైగా నేతలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇది ఎక్కడ అంటే దోహాలో, ఖత్తర్ రాజధాని దోహాలో అరబ్ ఇస్లామిక్ దేశాల భేటీ జరిగింది. అందులో కొంతమంది ప్రముఖులు కూడా రావడం జరిగింది. సౌదీ యువరాజు అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా ఈ కార్యక్రమానికి లేదా భేటీకి హాజరు కావడం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ యొక్క యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయేలు అయినటువంటి నెతన్యాహు ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి భయంకరమైనటువంటి దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అరబ్ ఇస్లాం దేశాలు ఈ యొక్క భేటీ కావడం జరిగింది. ఎక్కడ అంటే దోహాలో ఈ భేటీ అన్నది జరిగింది. ఇది అంతర్జాతీయ అంశంగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పథకం గురించి పేపర్లో రావడం జరిగింది. సో దాని గురించి చిన్న పాయింట్ లాగా మనం గుర్తుపెట్టుకుందాం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లను ఇస్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ పథకం వల్ల దేశంలో కంటే రాష్ట్రంలో ఈ గ్యాస్ యొక్క వినియోగం పెరిగింది అని చెప్తున్నారు. దీపం 2 పథకం కింద 1554 కోట్ల వ్యయంతో 1.4 కోట్ల మందికి ఉచిత సిలిండర్లు అందజేశాము అని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంత అవసరం లేదు. వీలైతే ఎన్ని కోట్లు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, అదేవిధంగా దీపం 2 పథకము కింద ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనము వీటిని చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.